అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ గృహదహనం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. మహిం బాబు, సురేష్ ఇద్దరు ఆబాల్య స్నేహితులు. సురేష్ ఆగర్భ శ్రీమంతుడు, మహిం నిరుపేద. స్కాలర్షిప్ సాయంతో FA వరకు చదువు లాక్కొచ్చాడు మహిం. సురేష్ ఎంత ధన సహాయం చేయటానికి పూనుకున్నా అంగీకరించని అభిమానధనుడు మహిం. సురేష్ మెడికల్ కాలేజీలో చేరితే స్తోమత లేని మహిం ఏదో సామాన్యమైన కాలేజీలో చేరి డిగ్రీ చదువుతూ ఉంటాడు. కాలక్రమాన 5 సంవత్సరాలు గడిచిపోతాయి. మహిం బ్రహ్మమతానికి చెందిన ఒక బాలిక వలలో పడి ఆమెను వివాహం చేసుకోబోతున్నాడని తెలిసి సురేష్ మహింను దుయ్యబడతాడు. ఆమె వ్యామోహం నుండి బయటపడమంటాడు. తాను బాల్యంలో 2 పర్యాయాలు మహిం ప్రాణాలను కాపాడిన సంగతి గుర్తు చేసి మరీ మహింని ఆటంకపరుస్తాడు. ఆ తరువాత మహిం జాడ చాలా రోజుల వరకు కానరాకపోయేసరికి తానే కేదార్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సురేష్. అక్కడ తన మిత్రుని ఆర్థిక దైన్య స్థితిని గురించి వాళ్లకు చెప్పి భవిష్యత్తులో వివాహం గనుక జరిగితే వారిద్దరికీ పొత్తు కుదరదని కేదార్ బాబుతో నొక్కి చెబుతాడు. కానీ అచల ద్వారా సురేష్ మహిం యొక్క నిష్కాపట్యాన్ని, నిర్దోషిత్వాన్ని తెలుసుకుంటాడు. కానీ ఇవేమీ ఎరుగని కేదార్ బాబు మాత్రం మహింని దోషిగా భావించి అతడి పట్ల కినుక వహిస్తాడు. మహిం బాబు ఆర్థిక దుస్థితి తెలిసిన తర్వాత కేదార్ బాబుకి అతని పట్ల అసహ్యత, ఏవగింపు ఏర్పడుతుంది. ధనవంతుడైన సురేష్ ఆడంబరం కేదార్ బాబుని బాగా ఆకర్షిస్తుంది. ఇక్కడ సురేష్ మహిం ప్రియురాలు అచలాదేవి సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. ఒక్కసారిగా ఆమె సౌందర్యారాధన అన్న మడుగులో పడి మునిగిపోయి తలక్రిందులవుతాడు. అతడి మనస్సు అల్లకల్లోలమవుతుంది. మహిం తన ఇంటికి స్వయంగా వచ్చిన ఏమాత్రం ఆతృత చూపని అన్యమనస్క స్థితిలో పడిపోతాడు. తాను అచలాదేవిని కలిసిన సంగతి మహింకు చెప్పకుండా కేవలం మహిం వాళ్ళ ఇంటికి వెళ్ళటంలో ఇక మీదట తనకేమీ అభ్యంతరం లేదని, తన మునుపటి ఆంక్షల్ని ఉపసంహరించుకుంటున్నానని అంటాడు. ఆమెను రేపే వెళ్ళి కలుసుకోమని ఆశ్చర్యంలో మునిగిపోయిన మహింని ఒత్తిడి చేస్తాడు. కానీ మహిం ఏమాత్రం తొట్రుపడకుండా తనకు పని ఉందని గ్రామానికి వెళ్ళిపోతాడు. మహిం గ్రామానికి వెళ్ళిపోయాడు అని చెప్పే నెపంతో సురేష్ మళ్ళీ మరుసటి రోజు అచలాదేవి ఇంటికి వెళ్తాడు. ఆ తండ్రి కూతుళ్లతో స్నేహాన్ని పెంచుకుంటాడు. ఇక రెండవ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. సురేష్ మర్నాడు కూడా అదే సమయానికి ఆ ఇంట్లో హాజరైనాడు. 3వ నాటి ఉదయం కూడా అతని బండి ఆ గృహం ముందు ఆగింది. 4వ నాడు సురేష్ కొంచెం ఆలస్యంగా వచ్చాడు. స్నానం చేసి భోజనం చేద్దురుగాని లెండని అచలాదేవి తండ్రితో అంటోంది. కానీ ఆయన లేవలేదు. అప్పుడే వచ్చిన సురేష్తో బాతాఖాని ఆరంభించాడు. ఆయన గారికి భోజన సమయం అయిందని గుర్తించి సురేష్ చప్పున ముగించుకొని పోదామని లేచాడు. కానీ ఇంకా స్నానం చేసి భోజనం అయినట్టు లేదే అన్నాడు కేదార్ బాబు అతని వాలకం కనిపెట్టి. స్నానం భోజనాలు కొంచెం ఆలస్యంగా అవుతాయిలేండి. కేదార్ బాబు ఆ మాట వినిపించుకోనే లేదు. ఆతృత, చంచలత కనబరుస్తూ
అరే, ఇంకా స్నానం చేయలేదు, భోజనం చేయలేదు? అయితే సురేష్ బాబు, చప్పును లేచి ఇక్కడే స్నానం చేయి, భోజనానికి లేద్దాం. అమ్మా అచ్చల, నీళ్ళు అవతల పెట్టమ్మా, ఎంత పొద్దెక్కింది. నౌకరేడి అంటూ లేచి నౌకర్ని పిలవటానికి బయటికి వెళ్ళాడు. అచలాదేవి అక్కడే స్థిరంగా నిల్చునుంది. ఆమె మాత్రం ఏ విధమైన చంచలత ప్రకటించలేదు. తండ్రిగారు వెళ్ళాక, మీరు మా ఇంట్లో భోజనం చేస్తారా అని మాట వరుసకు అడిగింది. సురేష్ తల ఎత్తి ఆమె కేసు చూసి చివరికి, ఏమిటంటున్నావు అని అడిగాడు. మీరు బ్రహ్మ మతస్థుల ఇళ్లలో భోజనం చేస్తారా? చెయ్యను, కానీ నువ్వు వడ్డిస్తే తింటాను అని కాసేపాగి, నేను ఎగతాళిగా మాట్లాడుతున్నాననుకోకు సుమే, నీ చేతి ముద్ద తప్పకుండా తింటాను అని పలికి ఆమె ముఖభావాల్ని పరీక్షగా చూశాడు. అచల తల వంచుకుని చిరునవ్వు నవ్వుకుంటూ అన్నది, నిజంగా మీరు పరిహాసాలు ఆడుతున్నారని అనుకుంటున్నాను. నిన్నటి వరకు మా ఇళ్లకు రావటం అంటేనే మీరెంతో అసహ్యించుకున్నారు. ఇవాళ అకస్మాత్తుగా భోజనం చేయటానికి కూడా సిద్ధపడుతున్నారంటే మీ ప్రవృత్తి నాకేమీ అర్థం కావటం లేదు. అట్లని నీ చేత భోజనం ఆరగించేందుకు నేను అసహ్యించుకుంటాననే భావిస్తున్నావా అన్నాడు సురేష్ చిన్నబుచ్చుకొని వ్యధిత స్వరాన. అలాగే అనుకోవాల్సి వస్తుంది మరి. ఒకానొక సుశిక్షిత మహాశయుని పరంపరాగత సాంఘిక సంస్కారాలు ఒక్కసారిగా అకారణంగా గాల్లో ఎగిరిపోతాయంటే ఎలా నమ్మటం? అవును, నమ్మటానికి వీల్లేదు, కానీ కారణం లేకుండానే ఎగిరిపోయాయి అంటావే, కారణం ఉంది అంటూ ఆమెకేసి అదొక రకమైన చూపు విసిరాడు. ఆ చూపుతో ఆమె విహ్వల చిత్త అయింది. తన మాట వల్ల సురేష్ బాబుకు కష్టం కలిగినట్టు అతని వాలకమే చెప్తోంది. తద్వారా తనకు రవంత హింసాపూర్ణ ఆనందము కలిగింది. అయినా అంత మాత్రానికే అతని ముఖమంతా అలా తెల్లబడిపోతుందని తాను కల్లో కూడా అనుకోలేదు. ఆమెకి చాలా కష్టం అనిపించింది. ఏదో నవ్వులాటకే తాను అన్నట్లుగా మాటలు మార్చివేద్దామన్న తలంపుతో బలవంతాన చిరునవ్వు తెచ్చుకొని అన్నది, మీ వంటి దృఢప్రజ్ఞులైన వ్యక్తులు కూడా. ఆ దృఢప్రజ్ఞత ఇప్పుడు లేదు. సురేష్ కంఠం కంపించింది. నువ్వు ఏనాటి సంగతో మాట్లాడుతున్నావు? ఒక్కరోజుతో ఏ భూకంపమో వచ్చి ప్రపంచంలో సగభాగం రసాతలానికి కృంగిపోవచ్చు తెలుసునా అంటూ ఆమెకేసి వెనుకటి మాదిరిగానే చూస్తూ నిలబడ్డాడు. అచలాదేవి భయపడింది. సురేష్ ముఖం పూర్తిగా తెల్లబడిపోయింది. నెత్తిమీద వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి. కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. దేన్నో ఒక్కసారి అమాంతంగా పట్టుకుందాం అన్నట్లుగా ఉంది అతని భంగిమ. పొద్దెక్కింది, అంతవరకు స్నానం లేదు, భోజనం లేదు. గత రాత్రి నిద్ర పట్టలేదు. మనిషి ఆపాదమస్తకం కంపిస్తున్నాడు. నీరసించిన అరుణ నేత్రాలను పసందుగా విప్పి అవలోకిస్తూ అన్నాడు, నేను బ్రహ్మమతస్థులను ఏవగించుకునేది లేనిది బ్రహ్మమతస్థులతో జవాబు చెప్పుకుంటాను, కానీ నువ్వు వాళ్ళనందరినీ మించి పై అంతస్తునున్నావు. అతని ఉన్మాదపూర్ణములైన వాక్యాలు చేష్టలు చూచి అచలాదేవి భయ విహ్వల అయింది. ప్రసంగం మార్చివేయాలన్న తలంపుతో భయపడుతూ బేహరా అని నౌకర్ను కేకవేసింది. కానీ ఆమె చిరు కంఠధ్వని అతని ధోరణిలో అంతర్హితమైంది. ఇందాకట్లాగే అతడు తీవ్ర స్వరంతో చెప్తున్నాడు, 2 రోజుల పరిచయమే అయితే ఏమచలా? దినాలు, గంటలు, నిమిషాలు వీటిని గణించేవాడు మహిం. సురేష్కి వాటితో పనిలేదు. అతడు దేశకాలాలకు అతీతుడు. పృథివిని హరించుకునే ఆ భూకంపాన్ని నువ్వెప్పుడైనా చూసావా? వేటగాడిని చూచిన లేడి పరుచువలే ఆమె హడలిపోయింది. మీకు స్నానం చేయటానికి నీళ్లు అంటూ ఆమె ఆ చోటు వీడిపోయేందుకు ఉద్యుక్తురాలైంది. సురేష్ బాబు సాహసించి 2 అడుగులు ముందుకు వేసి
ఆమె కుడి చెయ్యి పట్టుకుని లాగాడు. ఇలాంటి ఆకస్మిక ఉన్మాదాన్ని స్త్రీ సహించలేదు. ఆ లాగటంలో ఆమె సురేష్ పైకి తూలింది. భయ విస్మయాలను గడిచి ఆమె ఆర్త కంఠధ్వని "హరే బేహరా" అని నౌకరు సహాయం కోసమైన పిలుపు అస్ఫుటంగా పెదవుల మీద కంపించింది. సురేష్ ఆమె చేతులు రెండు తన గుండెల మీద అణుచుకుని "అచ్చలా" అని సంబోధించాడు. ఆమె గుడ్లు ఒప్పజెప్పి మూర్ఛితమయ ముగ్ధవలే అతని కేసి చూస్తూ ఉండిపోయింది కొంతసేపటి వరకు. సురేష్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. తీవ్ర పిపాసాదిగ్ధములవుతున్న ఆయన పెదవుల మీద నుంచి ఏవో తీవ్ర జ్వాలలు వ్యాపిస్తున్నాయి. కొంతసేపు అలాగే ఉండి మరొక్కసారి ఆమె హస్తాల్ని గుండెలకు గట్టిగా అదుముకుంటూ అన్నాడు, "అచ్చలా, భూకంపంలాంటి ఈ నా ప్రచండ హృదయ స్పందనం నీ చేతులతో తడిమి చూడు, తెలుస్తుంది. ఈ హృదయంలో ఎటువంటి భీషణ తాండవం సాగుతూ ఉందో. ప్రపంచంలో వస్తూ ఉండే భూకంపాలకు ఇదేమన్నా తీసిపోయేదా? అచ్చలా, జాతి, ధర్మం, మతం అలాంటివన్నీ ఈ విప్లవంలో అంతర్మగ్నములయ్యి రసాతలానికి కృంగిపోవు. విడిచిపెట్టండి, నాన్నగారు వస్తున్నారు" అంటూ అచలాదేవి బలవంతాన పెనుగులాడి తప్పించుకుని బయటపడి తన కుర్చీలో కూర్చుంది. మరో నిమిషంలోనే కేదార్బాబు లోనికి వస్తూ అన్నాడు, "ఏం చెయ్యను, చాలా ఆలస్యమైపోయింది. ఉన్నట్టుండి ఎక్కడికి కనబడకుండా పోతాడే మన బేహరా. అమ్మాయి అచ్చలా, అరే అలా ఉన్నావే, ఒంట్లో బాగాలేదా? ముఖం వాడిపోయింది." అచలాదేవి నవ్వేందుకు ప్రయత్నిస్తూ అంది, "ఏం లేదు నాన్న, జ్వరం లేదు, ఏమీ లేదు." "తలనొప్పి ఏమన్నా ఉందా?" "హెబ్బే, ఏం లేదు నాన్న, కులాసాగానే ఉంది." కేదార్బాబుకు మనసు కుదుటపడింది. "అయితే సరే, నీ ముఖ వైఖరి చూసి భయపడిపోయాను. మరి నువ్వే వెళ్ళి సురేష్ బాబు స్నానం విషయం చూడు మరి." "అలాగే నాన్న, ఒక్క నిమిషంలో నీళ్లు అవి తెచ్చి పెడతాను. కానీ మన ఇంట్లో స్నాన భోజనాదులు నిర్వర్తించడంలో వారికి అభ్యంతరాలున్నాయేమో మరి. ఆ సంగతి ఇప్పుడు అడుగుతున్నాను వారిని." కేదార్బాబు ఆశ్చర్యపోయాడు. "అభ్యంతరాలు ఏముంటాయి సురేష్ బాబు? ఒక్కరోజు పరిచయంతో నిన్ను మా ఇంటి వాణ్ణిగానే భావిస్తున్నాను. ఈ ఇల్లు నీదే అనుకో" అంటూ ఆయన కూతురికేసి తిరిగి, "కాదుటే అమ్మ, భగవంతుడు ఇతన్ని మనల్ని ఉద్ధరించేందుకు పంపించాడు కాదు" అని సగర్వంగా పలికి, "ఇంకా ఆలస్యం ఎందుకు, పదవోయ్, స్నానాల గది చూపుతాను" అన్నాడు. కేదారబాబు గదిలో ప్రవేశించినప్పటి నుంచి సురేష్ వంచిన తల ఎత్తనే లేదు పాపం. "అంత బలవంతం చేయటం ఎందుకు నాన్న? మన బ్రహ్మమతస్థుల ఇళ్లల్లో భోజనం చేయటానికి వారికి ఏమి అవరోధాలున్నాయో. అదిగాక ఇష్టం లేనిదే భోజనం చేస్తే ఒంటికి పడకపోవచ్చు కూడాను" అన్నది అచలాదేవి. సురేష్ గొప్ప ఇంటి బిడ్డ, స్వతంత్రుడు, సొంత బడిలోనే వస్తూ పోతూ ఉంటాడు. భోజన పానాది ఉచిత మర్యాదలతో ఎలాగైనా సరే అతన్ని మీలో కలుపుకో అని కేదార్బాబుకు ఎవరో బోధిస్తున్నట్టు వినిపించింది. తల వంచుకుని ఉన్న సురేష్ను చూచి, "అదేమిటి సురేష్ బాబు, మరీ నీరసంగా కనిపిస్తున్నావు? భోజనానికి ఆలస్యమైంది పాపం. చప్పున లేచిపదా" అంటూ అతని చెయ్యి పట్టుకుని బలవంతాన స్నానాల గదికి లాక్కుపోయాడు. కేదార్బాబు భోజనం చేసిన తర్వాత కూడా సురేష్ను ఇంటికి పోనివ్వలేదు. విశ్రాంతి తీసుకోమని ఒక గది చూపించాడు. అందులో సురేష్ ఖైదీలా పడి ఉన్నాడు. ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుని సోఫాలో పడుకున్నాడు. కానీ నిద్ర వస్తేగా. బయట ఆకాశాన మధ్యాహ్న సూర్యుడు చెండాతాపం విసురుతున్నాడు. అంతకన్నా తీక్షణంగా ప్రజ్వలిస్తున్నది అతని అసంయత హృదయంలో ఆత్మగ్లాని. లోన వేడి, బయట వేడి కాగిపోయాడు మనిషి. ఎలాగో మొత్తానికి పొద్దుబారింది. సురేష్ లేచి కిటికీ తెరిచాడు. అదే సమయాన కేదార్బాబు కూడా వచ్చాడు. నిట్టూర్పు విడుస్తూ ఆయన అన్నాడు, "అబ్బా, ఇవాళ ఎలా ఎండ కాచిందో చూచావా సురేష్? నా జీవితంలో ఎప్పుడు ఇంతవరకు
కలకత్తాలో ఇంత గాడ్పు వేసిన రోజు ఎరగను. నువ్వు అసలు నిద్రపోనట్టే ఉందే. నేను పగలు నిద్రపోనులేండి. అవును, పగలు నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు. నౌకర్లు నీ గదిలో పంకా లాగుతున్నారో లేదో అప్పుడప్పుడు లేచి చూస్తూనే ఉన్నాను. కానీ దొంగ వెధవలు కాదు వాళ్ళు. మనం కాస్త ఏమరి ఉన్నాం అని తెలిస్తే కురికిపాట్లు తీస్తుంటారు. నీకు బాగా విశ్రాంతి చిక్కింది కదా. అంత ఎండలో భోజనం కాగానే నువ్వు ఇంటికి పోకుండా ఉండటమే మంచిదయ్యింది. సురేష్ మాట్లాడలేదు. కేదారబాబు కిటికీలన్నీ తెరిచి వచ్చి కుర్చీ ఒకటి సురేష్కు దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. సురేష్ బాబు, ఇంకా ఊహాపోహలతో ఏం పని? మహింబాబుకు ఉత్తరం రాసి పంపుదాం. ఏమిటి నీ సలహా? ఆ మాటలకు సురేష్ ఉలిక్కిపడ్డాడు. కత్తితో వెన్ను మీద పొడిచినట్టనిపించింది. కేదార్బాబు అతని ఉలిక్కిపాటును గమనించి అన్నాడు, నిష్ఠూరాన్ని పాటించకుండా కర్తవ్యాన్ని పాలించవలసిందేనని నువ్వే నాకు పాఠం నేర్పావు. ఇప్పుడు నువ్వు వెనకాడితే లాభం లేదు. బాగానే ఉంది కానీ అని పలికి కాసేపు ఊరుకుని, ఈ విషయంలో మీ కుమార్తె అభిప్రాయం కూడా తీసుకోవటం మంచిది అన్నాడు. కేదార్బాబు మందహాసం చేశాడు. అవును, అది అవసరమే అన్నాడు. ఆమె ఈ విధంగా ఉత్తరం రాయటానికి ఒప్పుకుంటుందా? కేదార్బాబు అందుకు సరి అయిన జవాబు చెప్పలేకపోయాడు. ఇంచుమించు ఒప్పుకుంటుందని అనుకోవచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా ఎవరికి ఏమీ చెప్పటానికి, ఏం చెప్పటానికైనా సంకోచంగానే ఉంటుంది. కాస్త కూస్త చదువుకున్న పిల్ల. సమయం దొరికినప్పుడే ఈ సంబంధానికి స్వస్తి చెప్పకపోతే పరిస్థితులు ఎందాకా వెళ్తాయో చెప్పలేము. కాబట్టి నేను చెప్పేదేమంటే, ఈ రాత్రికే ఏదో ఫైసలా చేసేద్దాం. సురేష్ మ్లానం ముఖుడైనాడు. తొందరేమి వచ్చింది గనక 4-5 రోజులు బాగా ఆలోచించే ఏమైనా చేయొచ్చు అన్నాడు. ఇందులో ఆలోచించవలసిన విషయం ఏముంది? నా బిడ్డను అతని చేతుల్లో పెట్టను, అది నిశ్చయమే. అటువంటప్పుడు ఎంత దబ్బున తెగతెంపులు చేసుకుంటే అంత మంచిది. ఇందుకు నా తోడ్పాటు అవసరమా? సురేష్ బాబు, నాకు తల నెరిసింది. అంత మాత్రం లౌకికం తెలియకపోలేదు. నీ సహాయం పొంది నిన్ను నిందపరుస్తానా? సురేష్ సంతృప్తి సూచకమైన నిట్టూర్పు విడిచాడు. ఇంకా కొన్ని ముఖ్య లక్షణాలను బట్టి యువకుని హృదయాన్ని కొంతవరకు పసిగట్టాడు పెద్దాయన. తన అనుమానం నిజమే కావచ్చు. అయినా నిజానిజాలను పరీక్షించే నిమిత్తం ఇంకో పాచిక విసిరాడు. సురేష్ బాబు, నువ్వు మాకు చాలా పెద్ద ఉపకారమే చేశావు. అంతకంటే ఇంకో పెద్ద ఉపకారాన్ని కూడా నీ నుంచి ఆశిస్తున్నా. మేము నిజానికి బ్రహ్మ సమాజ మతస్థులమే. కానీ అసలు విషయం ఏమిటంటే, మా అమ్మాయి మాత్రం తల్లిలాగే 100కి 100 హిందూ మతస్థురాలు. ఆమెకు మా సమాజం అంటే సదభిప్రాయం లేదు. సురేష్ ఆశ్చర్యచకితుడై ఆయన కేసు చూశాడు. అతని ఉత్సుకతను గమనించి కేదార్బాబు ఇంకా ఇలా చెప్పాడు, అమ్మాయిని ఇంకా అవివాహితనుగా ఉంచటం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో మాత్రం మీకు మళ్ళీ నేను కూడా హిందూ మతావలంబినే. ఒక సంబంధం నీ మూలాన్నే చెడిపోయింది, ఇంకో సంబంధం నీ వల్లనే వనకూడాలి. అలాగే శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. కేదార్బాబు అతని ముఖ వైఖరిని వీక్షించి సందిగ్ధ స్వరాన అన్నాడు, సమాజం ఈ విషయాన్ని గూర్చి కొంచెం గడబిడ చేస్తుంది నాకు తెలుసు. కానీ చప్పున అచలాదేవి వివాహం చేసివేసి ఆ వాదోపవాదాలను ఉపసంహరించటం మంచిది. కానీ ఇబ్బంది ఉన్నది అని గుమ్మం వైపు చూసి సురేష్కు ఇంకా దగ్గరగా జరిగి మెల్లగా అన్నాడు, రూపం గుణం గలవాణ్ణి ఎవరినో వెతికి తెచ్చి ఇప్పటికిప్పుడు హిందూ సంఘాచారాలకు అనుగుణ్యంగా పెళ్లి చేసేద్దామంటే కుదరదు. పిల్ల పెద్దది, క్రమశిక్షణలో పెరిగింది, కొంత సంస్కారం అలవడింది. కాబట్టి ఆమె ఉద్దేశాన్ని తీసుకోకుండా మనమేమీ చేయటానికి వీల్లేదు. ఆమె తన అభిప్రాయాన్ని అప్పుడే ఇలా చెప్తుంది. కొన్నాళ్ళు
వాళ్ళిద్దరికీ అర్థమైంది కదూ సురేష్ బాబు. ఈ సంభాషణలో సురేష్ అన్యమనస్కుడుగా ఉన్నట్లు నటించాడు. కేదార్ బాబు మాటల్లోని అంతరార్థం బాధాకరంగానే ఉంది. ఈ మధ్యాహ్నం తాను ఒళ్ళు తెలియకుండా ఆకస్మిక అనుచిత బీభత్స ప్రణయ ప్రదర్శనం గావించిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. అతని ముఖం చిన్నబోయింది, వెలవెలబారింది. ఉదయం నుంచి అక్కడ పడి ఉన్న వార్తాపత్రిక కేసి చూస్తూ కూర్చున్నాడు. అతని లక్షణాలు కేదార్ బాబుకు మరొకలా అర్థమైనవి. లోలోన సంతోషించాడు. ఆ సమయానికి తగినట్టు మళ్ళీ 4 మాటలు విసిరాడు. నాకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది సురేష్ బాబు. ఆ జన్మము కలిసే ఉన్న ఒక్కొక్క మనిషి మీద విశ్వాసం అనేదే కలగదు. కానీ 2-3 గంటల పరిచయంతో మాత్రమే ఒక్కొక్కరి మీద ఎంతో అభిమానం పుట్టుకొస్తుంది. ప్రాణాన్ని కూడా అతనికి అప్పచెప్పాలనిపిస్తుంది. ఇందులో ఏదో జన్మాంతర సంబంధం ఉండి తీరుతుంది. నీకు నాకు నిజానికి ఎన్నాళ్ల పరిచయం చెప్పు? సరిగ్గా ఆ సమయాన అచలాదేవి గదిలోకి వచ్చింది. సురేష్ ఒక్క క్షణం తల ఎత్తి చూశాడు. మళ్ళీ వార్తాపత్రిక మీదకే దృక్కులు కేంద్రీకరించుకున్నాడు. నాన్న, నువ్విప్పుడు టీ తాగుతావా, కోకో తెమ్మంటావా? కోకో తాగుతాను తల్లి. సురేష్ బాబు, మీరు టీయే తాగుతారు కదూ? సురేష్ వార్తాపత్రిక మీద నుంచి చూపులు మరల్చకుండానే నాకు టీయే కావాలి అన్నాడు. పంచదార తక్కువగా వేయనక్కర్లేదు కదా? అక్కర్లేదు, మామూలుగానే. అచల వెళ్ళిపోయింది. కేదార్ బాబు తన పూర్వపు ధోరణిని మళ్ళీ అందుకున్నాడు. తెలిసింది కదా సురేష్ బాబు, నేను ఈ పిల్ల కోసమని ఈ ముసలితనంలో ఎటువంటి ఇబ్బందిలో పడ్డాను. సంగతి సందర్భాలు నీతో చెప్పకుండా దాచుకోలేకపోతున్నాను. స్వీయ దుర్దశ ఎవరూ ఇతరులతో చెప్పుకోరు కదా. ఇన్నాళ్ల నుంచి ఎవరికీ చెప్పని ఈ విషయాన్ని ఇవాళ నీతో చెప్పడానికి నాకేమీ సంకోచమే కలగటం లేదు. ఎందుకంటావు? ఏదైనా గూఢ కారణం ఉందా? నీకు తెలుసా అది? సురేష్ ఆశ్చర్యంగా ముఖమెత్తి చూశాడు. కేదార్ బాబు ధోరణి ఆగలేదు. ఇది భగవంతుని ఇచ్ఛ. దాచుకోవాలనుకుంటే మాత్రం దాచుకోవటం నా వశంలో ఉన్న విషయమా? నేను నీకంతా చెప్పివేయవలసిన విధి ఉంది అని పలికి కుర్చీ చేతి మీద జోరుగా దెబ్బ కొట్టాడు. ముసలాయన దుర్దశాస్వరూపం ఎట్టిదో, అందుకు అచలాదేవి బాధ్యత ఎంతవరకో సురేష్ బాబుకు బాగా అంతు చిక్కలేదు. ఆయనే అంతా వివరించి చెప్పాడు. పెద్ద వ్యాపారమే చేశాట పూర్వం. కృతజ్ఞత వల్ల, మోసగాళ్ల వల్ల ఆ వ్యాపారం పాడైపోయింది. అయినా ధైర్యం సడలకుండా తన గారాబు కూతురు చదువు నిమిత్తం రోజురోజుకు రుణం ఎక్కువవుతున్నా కాలాన్ని నెట్టుకొచ్చాడు. తరువాత ఆయన మీద 5-6 డిగ్రీలు అమలు జరిగాయి. ఆహార విహారాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. జీవనం దుర్భరమైంది. తన అప్పులన్నీ ఒక్క నిమిషంలో తీర్చివేయగల ధనిక మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళతోనైనా చెప్పుకోలేకపోయాడు. ఇంతవరకు చెప్పి కాసేపాగి మళ్ళీ ఇలా అన్నాడు. కానీ నీతో చెప్పడానికి నాకేమీ సంకోచం కలగడం లేదు. ఇది భగవంతుని లీల కాదంటావా అంటూ ఆయన 2 చేతులెత్తి పరమ భక్తితో దేవునికి నమస్కారం చేశాడు. సురేష్కి భగవంతుని మీద విశ్వాసం లేదు. కేదార్ బాబు ఆవేశాన్ని తను పంచుకోలేడు. కానీ చిన్నబోయాడు మనిషి. అప్పు ఎంత ఉంది తమకు అని అడిగాడు. అప్ప, నా వ్యాపారమే బాగుంటే అదొక లెక్క చేయవలసిన అప్పు కాదు. మహా ఉంటే 3-4 వేలు అనుకో. ఇంకా ఏమో చెప్పబోతున్నాడు. ఇంతలో నౌకరు టీ, కోకో తీసుకొచ్చాడు. అచలాదేవి ఏవో ఫలహారాలు పట్టుకొని లోపలికొచ్చింది. కేదార్ బాబు కోకో ఒక గుక్క తాగి హర్షసూచకంగా చప్పరించి గ్లాసు బల్ల మీద పెట్టి, సురేష్ బాబు, ఆది నుంచి కూడా భగవంతుని కృపా దృష్టి నా మీద పడుతూనే ఉంది. నేనెవ్వరి ముందు ఎన్నడూ కూడా లజ్జాకరంగా చెయ్యి చాపవలసిన అవసరం ఇంతవరకు కలగలేదు. మహింకు ఈ విషయాలు చెప్దామని కూడా ఎందుకు మానివేశానో ఇవాళ నాకు అర్థమవుతున్నది అంటూ మరొక్కసారి చేతులెత్తి
భగవంతుని అపార దయకు నమస్కారం చేశాడు. సురేష్ తన టీ గ్లాస్ వైపు చూస్తూ, మీకు డబ్బు ఎప్పటికి కావాలి అని అడిగాడు. కోకో గ్లాసు పెదవుల దగ్గర నుంచి తీసి టేబుల్ మీద ఉంచుతూ నాకు పెద్ద అవసరమేమీ లేదు, ఉన్న అవసరమంతా మీదే అంటూ ఒక ఫస్ట్ క్లాస్ నవ్వు ప్రదర్శించాడు. ఆ భావ కవిత్వం అర్థం కాక సురేష్ ముఖమెత్తి చూశాడు. అచలాదేవి అక్కడే ఉంది. తండ్రికేసి జిజ్ఞాసా దృష్టితో చూస్తోంది. ఆయన గారు ఒక్కసారి కూతురికేసి చూసి మళ్ళీ సురేష్ కేసి చూసి అన్నాడు, నేనేమీ నారికేళ పాకంలో మాట్లాడలేదు. నా భావం ఏమంటే, నేను ఈ ఇల్లు నాతో కట్టుకుపోను కదా, ఇది కేవలం వేలం అయిపోతే మీరే గృహం లేని వాళ్ళు అవుతారు, పోకుండా నిలిస్తే అది మీకే ఉంటుంది అని పలికి మందహాసం చేశాడు. వారిద్దరి చూపులు కలిశాయి. ఇద్దరి ముఖాలు తెల్లబడిపోయాయి. 2 గ్లాసులు కోకో తాగిన తర్వాత అర్జెంట్ ఉత్తరం ఒకటి రాయాలని జ్ఞాపకం వచ్చి, ఇవాళ నేను ఇక్కడ భోజనానికి ఉండమని బలవంతం చేసి చాలా కష్టం కలిగించాను. అయితే రేపు కూడా మధ్యాహ్న భోజనానికి ఇక్కడికే రావాల్సి అని ఆహ్వానించి కేదారబాబు పడమటి వైపు ద్వారం తెరుచుకొని తన గదిలోకి వెళ్ళాడు. తెరిచిన ద్వారంలో నుంచి అస్తోన్ముఖుడైన సూర్యుని సంధ్యారుణ కాంతి కిరణాలు కొన్ని సురేష్ మీద పడ్డాయి. పక్కకు తిరిగి చూచాడు. అచలాదేవి తన వైపే తదేక దృష్టితో చూస్తూ ఉంది. అతడు చూపులు నేలకు దించుకున్నాడు. 2 నిమిషాల తర్వాత గోడ గడియారం గంటలు కొట్టింది. అంతకు తప్పితే ఆ గదిలో చాలాసేపటి వరకు చీమ చిటుక్కుమనలేదు. చివరికి సురేష్ బాబే గదిలోని నిశ్శబ్దాన్ని భంగం చేశాడు. తొందరపాటున గీటు దాటాను అంటూ. అచలాదేవి పలకలేదు. బహుశా నీకు నేను రాక్షసునిలా కనిపిస్తున్నాను కాబోలు అంటూ సురేష్ నవ్వాడు. అచల అప్పటికీ వంచిన తల ఎత్తలేదు. ఆ తెచ్చి పెట్టుకున్న నవ్వు అతని లజ్జా వికృత వదనానికి అవమానకరంగా బయటపడింది. మళ్ళీ కాసేపటి వరకు గదిలో అంతా నిశ్శబ్దమే. గోడ గడియారపు టిక్ టిక్ మోత తప్ప. ఆ నీరస నిశ్శబ్దం దుస్సహం కాగా సురేష్ తిన్నగా తన్ను తాను సంభాళించుకొని పెదవి విప్పాడు. అయిపోయిన దాన్ని పురస్కరించుకొని ఒకరినొకరు చూసుకోలేకపోతున్నాం. సాయంకాలం అయింది, నేను ఇక వెళ్తాను. కానీ 2 మాటలు అడుగుతాను, జవాబు చెప్తావా? అచల తల ఎత్తి చూచింది. ఆ కన్నుల్లో వ్యధిత హృదయం సూచితమవుతున్నది. అడగండి అన్నది. సురేష్ గొంతు సవరించుకున్నాడు. మీ నాన్నగారి రుణ వ్యవహారాల పరిష్కారం నిమిత్తం రేపుడెల్లుండి మరొకసారి ఇక్కడికి వస్తాను. కానీ నీతో వచ్చి మాట్లాడే అవకాశం చిక్కదేమో. మనల్ని గురించి మీ నాన్నగారి మాటల అభిప్రాయం ఏమిటి నీకు తెలిసిందా? ఆయన నాతో స్పష్టంగా ఏమీ చెప్పలేదు. నాతోనూ చెప్పలేదు. అయినా నేను అనుకోవటం ఏమిటంటే, ఆయన నన్నే. కానీ నీకు అంగీకారం కాదనుకుంటానే. కాదు. ఎప్పటికీ? ఎప్పటికీ కాదు అన్నదామె నేల చూస్తూ. మహింబాబు ఆశ తీరిన తర్వాతనైనా? వారి ఆశ నాకిప్పుడు లేదు. ఆమె స్వరం కంపించనే లేదు. కొంచెం కూడా లేదా? అచల ముఖం ఎత్తకుండానే ఇందాకలాగే దృఢంగా చెప్పింది. కొంచెం కూడా లేదు. సురేష్ సోఫాలో కూలబడి నిట్టూర్పు విడిచాడు. అమ్మయ్యా, అయితే ఆ విషయం ఒక రకంగా తేలిపోయినట్టే అని సరిగ్గా కూర్చుని, ఇకపోతే మీ నాన్నగారికి కావలసిన సొమ్ము ఎలా వనకూడుతుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అచలాదేవి సంకోచిస్తూ అడిగింది, అయితే మీరు ఇవ్వలేరా? ఇవ్వకపోవటమే అంటూ సురేష్ తీక్షణ వ్యగ్ర దృష్టి ప్రసరించాడు. ఆ చూపు సహించలేక అచల మళ్ళీ తల వంచుకుంది.
ఆమె ఏమంటుందోనని కాసేపు ఎదురు చూసి సురేష్ ఊరికినే నవ్వాడు. ఆ నవ్వులో ఆనందం లేదు, అది కృత్రిమంగా కూడా కనిపించలేదు. అతడు అన్నాడు, మనకు పరిచయం ఏర్పడినప్పటి నుంచి నా ప్రవర్తన ఏమీ బాగుండలే. ఆ సంగతి నాకు తెలుసును, కానీ నేను మరీ అంత నీచుణ్ణి మాత్రం కాదు. ఇంత డబ్బు మీ నాన్నకు లంచం కింద ఇస్తున్నానని అనుకోకు. ఇబ్బందిలో ఉన్నాడు గనక సహాయం చేసినట్టుగా ఉంటుందని ఇస్తున్నాను. ఈ విషయంలో మనం ఇంకా కొంత మాట్లాడాక చెప్పండి. దేవుని దయ వల్ల నాకు ధనం కావలసినంత ఉంది, కానీ నాకేనాడు ధనమంటే ఆపేక్ష లేదు. 4,000 రూపాయలు ఇవ్వటం నాకు కష్టమైన పని కాదు. నీ సౌఖ్యానికి వినియోగపడేట్టయితే ఇంకా ఎక్కువే పట్టుకొచ్చిస్తాను. మీ నాన్నగారు ఆ సొమ్మును మళ్ళీ నాకు చెల్లించవలసిన అవసరం ఉండదు. ఒక రకంగా చెల్లించినట్టే భావిస్తాను. తెలిసింది కదూ? అవును అంది అచలాదేవి తల ఊపి అస్ఫుటంగా. విషయం ఇంకా విశదంగా చెప్తాను, మరొకలా అనుకోకు. ఆయనకిప్పుడు సొమ్ము చాలా అవసరమని తెలుస్తూనే ఉంది. ఇంత సొమ్ము అప్పు పుచ్చుకుని ఈ ముసలితనంలో మళ్ళీ తీర్చగల శక్తి ఆయనకు లేదన్నమాట వాస్తవమే. ఆయనతో నాకేమీ అవసరం లేదు నిజానికి. కానీ సరే, ఆ సహాయం నేను సులభంగా చేయగలను. ఎల్లుండిలోగా నీ మనోభావాలు ఆయనకు చెప్పి అలా చేస్తావు కదూ? అచలాదేవి నేలచూపు చూస్తూ అలాగే కూర్చుండిపోయింది. సురేష్ మళ్ళీ అన్నాడు, ధనలోభంలో పడకుండా నువ్వు అంగీకరించకనే పోయేట్లయితే నాకు నీ మీద శ్రద్ధాసక్తులు ఇనుముడిస్తాయి. అంగీకరించావా, నేనే వెనక్కు జారిపోతానేమో. ఏమైనా జరగచ్చు అని లేచి నిల్చున్నాడు. మందహాసం చేసి మళ్ళీ అన్నాడు, ఇంకా నేను చెప్పవలసిందేమీ లేదు. వెళ్లే ముందు నా ఒక్క ప్రార్థన నువ్వు మన్నించాలి. నా దోషాలు అపరాధాలు జ్ఞాపకం పెట్టుకోకు. నమస్కారం. నే కావించిన దుష్ప్రవర్తన అంతా మూటగట్టుకుని వెళ్తున్నాను. అయినా నిజానికి నేనంతా మరీ పిశాచతుల్యుణ్ణి కాదు. సరే, కానీ నువ్వు నన్ను విశ్వసించలేకపోయినప్పుడు నేను ఎంత చెప్తే మాత్రం ఏం లాభం అని చేతులెత్తి నమస్కారం చెప్పి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. మెట్లు దిగుతున్న అతని చెప్పుల చప్పుడు అచల విన్నది. ఆ తర్వాత కారణమేమీ లేకపోయినా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే కేదారబాబు గదిలోకొచ్చాడు. సురేష్ అంటూ. అచల తొందరగా కన్నీళ్లు తుడిచేసుకుంది. ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పింది. కేదారబాబు ఆశ్చర్యపడ్డాడు. నాతో చెప్పకుండానే వెళ్ళిపోయాడా? రేపు కూడా భోజనం ఇక్కడేనని జ్ఞాపకం చేశావా? అచల లజ్జితయ్యై, నాకు ఆ సంగతి జ్ఞాపకం లేదు నాన్న అన్నది. ఖర్చుల్లో కుత్తుక బంటి చిక్కుకొని నానా ఇబ్బందులు పడుతూ అసత్యము క్షుద్రము అయిన మార్గాన్ని అనుసరిస్తున్న తండ్రిగారి వ్యవహారానికి ఆమె హృదయం విదీర్ణమైంది. కానీ ఎదురుబడి జవాబు చెప్పి ఆయన అకారణ కోపాన్ని రెచ్చగొట్టడం ఇష్టం లేక మాట్లాడకుండా ఊరుకుంది. కూతురు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపపడుతోందని ముసలాయన భావించి సంతోషించాడు. బెహరా వచ్చి దీపం వెలిగించి వెళ్ళిపోయాడు. కేదారబాబు ప్రేమగా కూతుర్ని మందలింపనారంభించాడు. మహింబాబు విషయంలో కూడా నువ్వు ఎన్నడూ ఏ సంగతి అడిగి తెలుసుకున్నావు కాదు. పోనీలే, అది మంచిదే అయ్యింది. భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తూ ఉంటాడు. కానీ సురేష్ బాబు విషయంలో మాత్రం నీ ముఖమాటం పనికిరాదు సుమి. తెలుసుకోలేవు, భగవంతుడే అతన్ని చెయ్యి పట్టుకుని మన ఇంటికి తీసుకొచ్చాడు. సురేష్ బాబు దగ్గర నువ్వు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నాన్న? సురేష్ బాబు దగ్గర నువ్వు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నాన్న? జ్ఞాపకం లేదా? అరే అంటూ కేదార్బాబు చేరువనే కుర్చీలో నిశ్చేష్టుడై కూలబడ్డాడు.
అచలాదేవి సంకోచంగా మాట్లాడడం చూస్తే ఆయనకేదో అనుమానంగానే ఉంది. కానీ ఆ సంధ్య చీకటిలో ఆమె ముఖ లక్షణాలను పరికించేందుకు వీల్లేకపోయింది. ఆయనకేమీ స్థాయి చిక్కలేదు. ఈ వృద్ధాప్యంలో ఏ పని స్వయంగా చేసుకోలేకపోతున్నాను, ఏదో ఒక పొరపాటు వస్తూనే ఉంది. ఇప్పుడు ఒక చీటీ రాసి బెహ్రాన్ పంపిస్తాను. సురేషు ఏ పేటలో ఉంటున్నాడో చెప్పు అంటూ కూర్చున్నవాడు లేచి నిల్చున్నాడు. నాకు తెలియదు నాన్న. అది తెలీదు? హరే అంటూ విస్తుపోయి మళ్ళీ కుర్చీలో కూలపడ్డాడు. మళ్ళీ వెంటనే లేచి నిల్చుని, అమ్మాయి, నీ చేతులు కాళ్ళు నువ్వే తెగ్గోసుకోవాలనుకుంటే కోసుకో, నేను అడ్డగించను. అడగ్గానే అంత సొమ్ము ఇచ్చి వేయటానికి సిద్ధంగా ఉన్నవాడు ఎలాంటి ఉత్తముడో గ్రహించుకోవాలి. పెద్దదానివవుతున్న కొద్దీ ఏమి లాభం అంటూ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. కేదారబాబు భగవద్భక్తి ఆ మాటలో విచలితమైంది. కూతురికేసి చూస్తూ అన్నాడు, అవును కాదు కానీ అప్పంటే అప్పు కాదు. నీకు తెలియటం లేదులే అమ్మా. సురేష్ ఎంత మంచివాడు. ఈ ప్రపంచంలో అలాంటివాడు 1,00,000 మందిలో ఒకడు ఉంటాడేమో. ఈ ఇల్లు మన కుటుంబ ఖర్చుల కింద వేలమైపోవటం అతనికి ఇష్టం లేదు. ఉంటే మీకే ఉంటుందా మరేమన్నానా? నేను ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాను? తెలిసిందా అమ్మ? అచ్చల మాట్లాడలేదు. ముసలాయన ఉత్సాహితుడై ఇంకా ఇలా చెప్పాడు, నేను ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టి చెప్పేసేవాడినని నీకు తెలుసు కదా. మనసులో ఒకటి, పైకి చెప్పేది ఒకటి నాకు చేతగా. అందుచేత గుట్టుమట్టులన్నీ తెలిసిపోయాక ఇంకా నా కూతుర్ని మహింబాబుకిచ్చే మాట కల్లా అని సాపుగా చెప్పేశాను సురేష్కి. సురేష్ బాబు కూడా అందుకు తల ఊపాడు. నీకు మహింబాబుకు వివాహం కాబోతున్నదని చాలామందికి తెలిసిపోయింది కాబట్టి ఆ సంబంధం వదులుకోవడంతో మాత్రమే ఊరుకోకుండా మరొక సంబంధం వెంటనే కుదుర్చుకోవలసిందని కూడా చెప్పాను. లేకపోతే సమాజంలో ముఖం ఎత్తుకుని తిరగలవా? నువ్వు ఏమైనా చెప్పు. సురేష్ మంచి వరుడు. అతడు మనకు దొరికినందుకు మంగళమయుడైన భగవానునికి ఎప్పుడూ నమస్కరిస్తున్నాను. తండ్రి గారి నమస్కారాలు నిర్విఘ్నంగా కొనసాగిన మీదట అచలాదేవి మెల్లగా అడిగింది, ఆయన దగ్గర ఇంత డబ్బు పుచ్చుకోకుండా పని గడవదా నాన్న? గడవదా అంటే ఏమిటి నీ ఉద్దేశం? మరి అంత డబ్బు మళ్ళీ ఎలా తీర్చగలవు? మళ్ళీ తీర్చాలని సురేష్ ఏమైనా? సంశయంలో వేగిపోతున్న ముసలాయన వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ముఖం వాలిపోయింది. అది చూచి అచల చాలా నొచ్చుకుంది. ఆయన ఎల్లుండి డబ్బు తెస్తానని చెప్పి వెళ్ళారు అని చెప్పేసింది. మరి అప్పు తీర్చాలన్న సంగతి? అబ్బే, ఆ సంగతి ఆయన ఎత్తనే లేదు. అసలు ఆయనకు ఆ అనుమానమే ఉన్నట్టు లేదు. అమ్మయ్య అంటూ ఆయన నిశ్చింతాసూచికంగా నిట్టూర్పు విడిచి ఆనంద పారవస్యంలో అరమోడ్పు కన్నులతో 2 కాళ్ళు ఎత్తి టేబుల్ మీద చాచి పడుకున్నాడు. ఆయన శరీరం అంతా హర్ష పులకాంకితమైంది. కాసేపు అలాగే పడుకుని చివరికి కాళ్ళు కిందకు దించి ఉద్దీప్త స్వరాన అన్నాడు, ఒక్కసారి ఆలోచించి చూడమ్మాయి, ఏమేమో జరిగిపోతుంది. ఇందులో ఆ సర్వశక్తిమయుని లీల నీకు గోచరం కావటం లేదు. అచల మాట్లాడలేదు. తండ్రి వైపు అలాగే చూస్తూ ఉంది. ఆయన ప్రత్యుత్తరం ఆపేక్షించకుండానే తన ధోరణి తానే సాగించాడు. చూస్తూ ఉన్నాను కదా, ఇదంతా భగవంతుని కృప. ఏం చెప్పనమ్మాయి, 2 సంవత్సరాల నుంచి నేను ఒక్కనాడు కూడా కంటి నిండా నిద్రపోలేదు. దైవాన్నే ప్రార్థిస్తూ వచ్చాను.
చివరికి ఈనాడు సురేష్ కనిపించేసరికి అతడు పూర్వజన్మలో నా కుమారుడేనని గుండెలో వినిపించింది. అచల పైకేమీ మాట్లాడలేదు. తండ్రి గారి గార్హస్థపు ఇబ్బందులు ఆమెకు తెలియకపోలేదు. ఎలాగైతేనే 2 సంవత్సరాల ఎడతెగని భగవత్ ప్రార్థన వల్ల నేటికి తన కష్టాలు ఈడేరినట్లు ఆయన భావిస్తున్నాడు. కానీ ఆమె సమస్య మాత్రం హఠాత్తుగా అత్యంత జటిలమై కూర్చుంది. సురేష్ బాబు దగ్గర డబ్బు పుచ్చుకునే విషయంలో తాను కావించుకున్న నిర్ణయాన్ని వదులుకోవలసి వచ్చేట్టు ఉంది. తండ్రికి కష్టం కలిగించే మార్గాన్ని తాను అవలంబించలేదు. ఏమైనా కానీ ఆయన చేతిలో డబ్బు పడవలసిందే. సాయంత్రపు ప్రార్థన చేసుకునేందుకని ఆయన లేచి వెళ్ళాడు. ఆ రోజు సంఘటనలన్నీ ఆద్యంతం నెమరవేసుకుంటూ అచల అక్కడే నిలబడిపోయింది. 2 మిత్రులు 2 దారుల నుంచి వచ్చి ఈనాడు ఆమె జీవన సందిగ్ధ స్థలాన నిలిచారు. అందులో ఒకరిని ఇప్పుడు స్వస్తి చెప్పి పంపించి వేయవలసిన అగత్యం ఏర్పడింది. కానీ ఎవరిని పొమ్మనటం? గాంభీర్యం, కర్తవ్య చింతన, నిరుద్వేగము, శాంతి శోభిస్తూ ఉండే మహింబాబు ముఖబింబం తలపకు వచ్చి ఆమె కన్నులు చెమ్మగిలినాయి. దుఃఖం పొర్లి వచ్చింది. ఇన్ని రోజుల నుంచి వస్తూ పోతూ ఉన్నాడు. నిర్దుష్టమైనది అతని ప్రవర్తన. అయినా వెళ్ళిపోమ్మంటే కిమ్మనకుండా తన దారిన తాను వెళ్తాడు. మళ్ళీ ఇంకెప్పుడు ఈ జీవితంలో పొరపాటునైనా అడ్డం రాడు. అలా తన్ను విడిచి శాశ్వతంగా విడిచిపోవలసిన నాడు కూడా అతని సహజ గాంభీర్యం చెలించదు. ఎవ్వరినీ దూషించడు. ఆఖరికి కారణం కూడా అడగడు. గూఢ విస్మయం, తీవ్ర వేదన అస్పష్ట రేఖామాత్రంగా అతని ముఖంలో కనిపించవచ్చు. అంతకు మించి అతనిలో పెద్ద మార్పేమీ పైకి కనిపించదు. మరి కొన్నాళ్లకు అచల సురేష్లకు వివాహం జరిగిందని వింటాడు. అప్పుడు బహుశా ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి ఊరుకుంటాడు. లేదా ఒక చిరునవ్వు నవ్వుకొని తన పనిలో తాను నిమగ్నుడైపోతాడు. సర్వశూన్యంగా ఉన్న గదిలో కూర్చుని అచలాదేవి భావనా ప్రపంచాన్ని సృష్టించుకుంటోంది. లజ్జ, వ్యధ పెళ్ళురేగి ఆమె ముఖ కాంతిని ఆవరించుకున్నవి. 10-12 రోజులు గడిచాయి. కేదారబాబు ముఖానికి యవ్వనంలో ఉండిన స్ఫూర్తి వచ్చింది. నాటి సాయంత్రం సినిమా నుంచి తిరిగి వస్తూ గోలదిగ్ధి వీధిలో బండి ఆపించి, సురేష్, నేను ఇక్కడ దిగి కాలినడకనే సమాజానికి వెళ్తాను, మీ ఇద్దరు ఇంటికి పదండి అని చెప్పి కేదార్బాబు బండి దిగి చేతికర్ర ఊగిస్తూ తొందరగా నడిచి వెళ్ళాడు. మీ నాన్నగారు మంచి ఆరోగ్యంగా ఉంటున్నారే ఈ మధ్య అన్నాడు సురేష్ అచలతో. తమ దయవల్ల. సురేష్ అచలాదేవి దక్షిణ హస్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ అదే మాట అంటూ ఉంటావు. నాకది కటువుగా వినిపిస్తుంది. నన్ను వేదన పెట్టడమేనా నీ ఉద్దేశం? అచల విషాద సూచకంగా మందహాసం చేసింది. మీ అపార కృపాబుద్ధిని నేనెక్కడ మర్చిపోతానో అని మాటిమాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మీకు వేదన కలిగించడం నా ఉద్దేశం కాదు. సురేష్ ఆమె హస్తాన్ని మృదువుగా నొక్కుతూ, తద్వారానే నాకు వేదన రెచ్చిపోయి గుండె గాయపడుతున్నది మరి అన్నాడు. ఎందుకని? కేవలం ఈ నా కృపాబుద్ధిని జ్ఞాపకం చేసుకుంటూనే నువ్వు నన్ను మన్నిస్తున్నావు అన్నమాట. అంతకు మించి మరేది నీ వద్ద లేదన్నమాట. అంతేనా? విషదంగా చెప్పు. చెప్పకపోతే? ఇష్టం లేకపోతే చెప్పకు. మీరు అనకపోతే నువ్వు అని నన్ను సంబోధించలేవు. అచలాదేవి ముఖం నల్లబారింది. తల వంచుకుని మెల్లిగా అంది, ఎప్పటికైనా అలానే అనవలసిన రోజు రాకపోదని మీకు తెలుసుగా. ఆమె నల్లబారిన ముఖం చూచి
సురేష్ ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాడు. అటువంటప్పుడు 2 రోజుల ముందు నుంచే అలా పిలవటం ఆరంభించకూడదు. అచల జవాబు చెప్పలేదు. వీధి కేసి చూస్తూ కూర్చుంది. 1 నిమిషం సేపు నిస్తబ్దుడై ఉండి హఠాత్తుగా, మహింకు సర్వం తెలిసిపోయిందేమో అని నా ఉద్దేశం అన్నాడు. అచల ఉలిక్కిపడి ముఖం తిప్పింది. సురేష్ చేతిలో ఉన్న తన హస్తాన్ని విడిపించుకొని, మీకెలా తెలుసు అని అడిగింది. ఆమె అంత కుతూహలం ప్రకటించటం అతన్ని కత్తి పెట్టి పుడిచినట్లయింది. అన్నాడు, లేకపోతే ఇన్నాళ్ళైనా రాకుండా ఉంటాడా? 15-16 రోజులు కాలేదు. అచల తల ఊపుతూ, ఇవాళ్టితో 19 రోజులు. అయితే నాన్నగారు వారికి ఏదైనా ఉత్తరం కానీ రాశారా ఏమిటి? మీకు తెలుసా? నాకేం తెలీదు అన్నాడు సురేష్ టూకీగా. వారు స్వగ్రామం నుంచి తిరిగి వచ్చింది లేనిది మీకు తెలుసా? అది కూడా నాకు తెలీదు. అచలాదేవి మళ్ళీ వీధి వైపు ముఖం పెట్టి మృదువుగా పలికింది. అయితే వారి చిరునామా తెలుసుకుని సర్వం తెలియజేస్తూ నాన్నగారు ఒక ఉత్తరం రాయటం మంచిది. ఎప్పుడైనా వారు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చేస్తారేమో. మరి కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. చివరికి ఆమె హస్తాన్ని మళ్ళీ తన చేతిలోకి తీసుకుని మెల్లిగా అన్నాడు, అచల, ఇంకా కొన్నాళ్ళకైనా నీకు నేనంటే రవంత కూడా ప్రేమ కుదరదేమో అనిపించినప్పుడు నేను అనుభవించే దుఃఖం వర్ణించలేను. రూపాయలు పెట్టి నేను కొనుక్కున్నట్లుగా నువ్వెప్పుడు భావిస్తున్నావు. నా దోషం. అచలాదేవి అర్థోక్తిలో అందుకుని చెప్పింది, మీరెప్పుడూ అలా అనకండి. మీ మీద నేను దోషం ఆరోపించలేను. మరి కాసేపాగి ఆమె మళ్ళీ ఇలా అన్నది, ధన ప్రభావం అందరికీ తెలిసిందే. కానీ ధన ప్రభావం వల్లనే మీ కోరిక నెరవేరలేదు. తండ్రిగారి ఆజ్ఞనైనా ఉల్లంఘిస్తానేమో కానీ మీ పట్ల అశ్రద్ధ చూపించానంటే మాత్రం నాకు పరలోకంలో స్థానం కూడా దొరకదు. ప్రతి చిన్న విషయానికి సురేష్ హృదయం కరిగిపోతుంది. ఆమె ప్రియ వాక్యాలకు అతని కళ్ళు చెమ్మరించాయి. ఆమె చేతులతోనే తన కన్నీళ్లను స్వయంగా తుడుచుకున్నాడు. ఈ అన్యాయాన్ని, ఈ అపరాధాన్ని అర్థం చేసుకోలేను అనుకోకు. నేను పిరికివాణ్ణి. ఈ బాధను మహిమైతే సహించగలడు. నాకు మాత్రం గుండె పగిలిపోతుంది అంటూ ఏదో బాధను ఆపుకుంటున్నవాడిలా కాసేపాగి మళ్ళీ గద్గద స్వరానన్నాడు, నువ్వు నా దానివి కాదని, మరింకెవ్వరి సొత్తువోనని ఆ ఆలోచనే సహించలేకపోతున్నాను. నువ్వు నాకు దక్కవేమోనని అనుమానం కలిగిందంటే నాకు పాతాళానికి కృంగిపోతున్నట్లుగా ఉంటుంది. అప్పుడే రోడ్డు ప్రక్కన మున్సిపాలిటీ దీపాలు వెలిగాయి. బండి వారి సందులోకి తిరిగింది. చటుక్కున దీపపు కాంతి సురేష్ ముఖం మీద పడ్డది. అతని కన్నీటి బిందువులు ఆ వెలుగులో మెరిశాయి. అచలాదేవి చూచింది. ఆ క్షణాన ఆమె హృదయంలో జాలి పొంగింది. ముందుకు వంగి స్వయంగా అతని కన్నీళ్లు తుడిచి మృదువుగా అన్నది, నేను ఎన్నడూ నాన్నగారి ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించను. ఆయన నన్ను మీ చేతిలో పెట్టారుగా. సురేష్ ఆమె హస్తాన్ని ఆప్యాయంగా అనేకసార్లు ముద్దాడాడు. ఇదే నాకు అమూల్యమైన పురస్కారం. ఇంతకు మించి నాకేమీ అక్కర్లేదు. కానీ ఇంత మాత్రం కూడా నాకు దక్కకుండా నువ్వు వంచింపకు సుమి. బండి ఇంటి ముందు ఆగింది. ముందు సురేష్ దిగాడు. అతని చేయి ఊతగా గొని అచల కూడా బండి దిగింది. దిగటంతోటే ఇద్దరి ఎట్ట ఎదుట మహింబాబు ప్రత్యక్షమైనాడు. అతన్ని చూచి ఇద్దరూ నిలువున రాపడిపోయారు. మరుక్షణమే అచలాదేవి కంఠం నుంచి ఒక విపరీత ఆర్తస్వరం బహిర్గతమైంది. సురేష్ పట్టులో ఉన్న తన చెయ్యి లాక్కుని వెనకగా నిలబడ్డది. మహింబాబు ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయాడు. సురేష్, నువ్వు ఇక్కడ?
మొదట సురేష్ నోటి వెంట మాటే రాలేదు. గొంతు ఎండిపోయింది, ముఖం పాలిపోయింది. ప్రయత్నపూర్వకంగా పెదవుల మీదకి అల్పహాసం తెచ్చుకుని, హరే మహిం, మళ్ళీ కలవనే లేదు కదోయ్. సరే కానీ ఎప్పుడొచ్చావు, ఏమి కథ, పద పైకి పోదా అంటూ సమీపించి కరచాలనం చేసి ఇంకా అన్నాడు. ఏం లేదు, సినిమాకు వెళ్ళాం. వస్తూ వస్తూ ఈమె తండ్రి గారు సమాజానికి వెళ్ళారు. ఈమెను ఇంటికి దిగబెట్టవలసిన బాధ్యత ఈ బీదవాడి మీద పడింది. అది ఒకందుకు మంచిగానే పరిణమించింది. లేకపోతే నువ్వు కలిసేవాడివి కాదుగా. చెప్పవే, ఇన్నాళ్ళ నుంచి స్వగ్రామంలో కూర్చొని ఏం చేస్తున్నట్టు? పని ఉంది. ఆశ్చర్యంలో మునిగి ఉన్న మహింబాబుకి అచలాదేవికి నమస్కరించాలని కూడా జ్ఞాపకం లేదు. మహింబాబుకి అచలాదేవికి నమస్కరించాలని కూడా జ్ఞాపకం లేదు. సురేష్ అతని వీపు మీద చరుస్తూ, మొత్తానికి భలేవాడివి లేదు. నువ్వు ఏమైపోయావా అని మేమంతా గుండెలు పగిలి చస్తున్నాం ఇక్కడ. ఒక్క ఉత్తరమైనా రాసావు కాదు. నిల్చున్నావే, పైకి పోదాం పదా అంటూ చేయి పట్టుకుని మహిమను పైకి తీసుకుపోయాడు. తీరా ముగ్గురు గదిలోకి వెళ్ళి ఆసీనులయ్యాక సురేష్ బాబు అస్వాభావిక వాచాలత ఆగిపోయింది. అకస్మాత్తుగా అక్కడి దీపకాంతిలో అతని ముఖం మరీ తెల్లబారింది. 2-3 నిమిషాల వరకు ఎవ్వరూ పలకలేదు. మహింబాబు ఒక్కసారి మిత్రుని వైపు, మళ్ళీ అచలకేసి శూన్య దృక్కులు బరిపి, అంతా బాగున్నట్టేనా అని ఎండిపోయిన కంఠాన ప్రశ్నించాడు. అచల అవును అన్నట్టుగా తల ఊపింది. నోరు విప్పలేదు, ముఖమెత్తి అతని కేసి చూడనూ లేదు. నాకు ఆశ్చర్యంగా ఉంది, సురేష్కు మీకు ఇంత పరిచయం ఎలా అయింది అని. వీరు నాన్నగారి 4,000 రూపాయల అప్పులు తీర్చారు అన్నది అచల. ప్రాణాలు అరచేత పెట్టుకుని మాట్లాడినట్టుగా మాట్లాడింది ఆ 4 మాటలు. మహిం ఆమె ముఖ లక్షణాలను చూశాడు. తరువాత అని మాత్రం ప్రశ్నార్థకంగా అన్నాడు. తరువాత సంగతి మీరు నాన్నగారిని అడిగి తెలుసుకోవలసిందే అని పలికి అచల గబగబా లేచి వెళ్ళిపోయింది. మహింబాబు నిర్ఘాంతపోయి అలాగే కూర్చుండిపోయాడు. చివరికి మిత్రుని వైపు తిరిగి అడిగాడు, అసలు సంగతి ఏమిటి సురేష్ బాబు? సురేష్ ఔద్ధత్యం చూపుతూ జవాబు చెప్పాడు. నీకు మళ్ళీ నాకు కూడా ప్రాణమంతా డబ్బు మీదే ఉండదు. ఎవరైనా పెద్ద మనిషి ఆపదలో ఉండి అడిగితే ఇచ్చేస్తాను, అంతే విషయం. అంతకన్నా వేరే ఏముంది? ఆయన ఒకవేళ అప్పు తీర్చకపోతాడు, నా దోషం ఏమీ లేదు కదా అనుకుంటాను, ఊరుకుంటాను. నేను దోషినే అని నువ్వు అనేట్టయితే ఒకసారి కాదు 100 సార్లను నాకేం పర్వాలేదు. మిత్రుని ఈ అసందర్భ ప్రలాపానికి, మాటల వైలక్ష్యానికి మహిం మూఢుడిలా గుడ్లు అప్పజెప్పి చూస్తున్నాడు. చివరికి అన్నాడు, నాకేం పాల్పోవటం లేదు. హఠాత్తుగా నిన్ను దోషి అని నేను ఎలా అంటాను సురేష్? దయగుంచి విషదంగా చెప్దు. నువ్వు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది? ఏం చెప్పమన్నావు? చెప్పేందుకేముంది అన్నాడు సురేష్ వెనకట్లాగే కోపంగా. నేను ఊరు వెళ్లే ముందు నీకు కలిశాను. అప్పటి వరకు నువ్వు వీరిని ఎరగవు. కానీ ఈలోగా ఇంత గొప్ప పరిచయం ఎలా ఏర్పడింది? ఒక బ్రాహ్మ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నదని 4,000 రూపాయలు ఇవ్వగలిగిన ఔదార్యం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఈ విషయాలు తెలిపితివా కృతార్థుణ్ణి అవుతాను. ఏ అలా ఎందుకు జరగకూడదు? అయినా బాతాఖానీ వేసు కూర్చోవటానికి ఇది సమయం కాదు. నేను వెళ్ళాలి. అదీగాక కేదార్ బాబుని అడగరాదు ఈ ప్రశ్నలన్నీ? అంతా నీకు చెప్పాలనే నీకోసం ఇన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు కూడాను. అయితే సరే అని మహింబాబు లేచాడు. తెలుసుకోవాలన్న కుతూహలం బాధిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చోడానికి వీల్లేదు, పనులున్నాయి. వెళ్తాను. సురేష్ స్థిరంగా కూర్చుని ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు.
మహిం బయటకొచ్చాడు. పిట్టగోడ ఆవలంబనంగా నిల్చుని అతనికి చూస్తూ ఉంది అచలాదేవి. మహిం ఆమెను చూశాడు. ఆమె దగ్గరకు పోయి పలకరించాలనిపించలేదు. గప్ చిప్గా మెట్లు దిగి దాటిపోయాడు. ఏవో కొన్ని అత్యవసరమైన మందులు కొనుక్కుపోదామని మహింబాబు కలకత్తా వచ్చాడు కనుక ఆ రాత్రి తిరిగి స్వగ్రామం వెళ్ళిపోయాడు. సురేష్ మర్నాడు వెళ్ళి బసలో అడిగాడు. మహింబాబు అక్కడికి అసలు రాలేదని తెలిసింది. 4-5 రోజుల తర్వాత కేదార్ బాబు ఇంట్లో అతన్ని గురించే చర్చ జరిగింది. ఈ మధ్య ముసలాయనకు సినిమాల పిచ్చి జాస్తి అయింది. ఆ రోజు కూడా టీ తాగిన తర్వాత సినిమాకు వెళ్దాం అనుకుంటున్నారు. వీధిలో సురేష్ బాబు బండి ఉంది. ఇంతలో అకస్మాత్తుగా మహింబాబే అశుభ గ్రహంలా తయారైనాడు. వచ్చి దర్వాజా దగ్గర నిలిచిపోయాడు. అంతా తల ఎత్తి చూశారు. అందరి ముఖాల్లోనూ భావ పరివర్తన కనిపిస్తూనే ఉంది. కేదార్ బాబు బలవంతాన చిరునవ్వు తెచ్చుకొని, లోపలికి రా మహింబాబు, అంతా బాగున్నారా అన్నాడు. మహిం నమస్కారం చేసి లోపలికొచ్చి కూర్చున్నాడు. స్వగ్రామంలో ఇన్నాళ్ళు ఉండవలసిన కారణం అడిగితే అవసరమైన పని ఉండి ఉన్నాను అని మాత్రం చెప్పాడు. సురేష్ టేబుల్ మీద పడి ఉన్న ఆ రోజు వార్తాపత్రిక అందుకుని చదువుకోనారంభించాడు. అతని ప్రక్క కుర్చీలోనే అచల కూర్చుని ఉంది. అతడు రావటంతోనే ఊలు అల్లిక పని కల్పించుకొని అందులో నిమగ్న అయింది. మహింతో సంభాషణ సాగించవలసిన బాధ్యత కేవలం కేదార్ బాబు మీద పడింది. ఇంతలో అచల బయటికి పోయి 1 నిమిషంలో మళ్ళీ వచ్చింది. ఆమె రాకతో పంకా ఊగడం కూడా ఆరంభమైంది. గాలి సోకి ఉత్సాహం వచ్చి, చూడండి పంకా లాగేవాడికి ఎంతసేపటికి దయవచ్చిందో అన్నాడు కేదార్ బాబు. మహింబాబు నుదుటి మీద చెమట చుక్కలు మెరుస్తుంటే సురేష్ తీక్షణ వక్ర దృష్టిని చూస్తున్నాడు. అచల ఎందుకు వెళ్ళాలి? పంకా లాగేవాడికి అకస్మాత్తుగా ఈ ఉత్సాహం ఎందుకు కలిగింది? ఈ రకమైన ఆలోచనలన్నీ అతని మస్తిష్కంలో మెరుపుల్లాగా ప్రాకాయి. కేదార్ బాబుకు ఉత్సాహాన్ని ప్రసాదించిన ఆ పంకా గాలి సురేష్ యావత్తు శరీరాన్ని దహించి వేస్తున్నది. తొందరగా జేబులోంచి గడియారం బయటికి తీసి, 5 గంటలైంది, ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదండి అన్నాడు. కేదారబాబు సంభాషణ కట్టిపెట్టి టీ తెమ్మని బెహరాను కేకవేశాడు. అతగాడు తత్సంబంధమైన సరంజామా అంతా తెచ్చిపెట్టాడు. అచల అల్లిక పని మానివేసి 2 గిన్నెల టీ కలిపి ఒకటి తండ్రికి మరొకటి సురేష్కు అందించింది. మరి నువ్వు తాగవా అమ్మా అని అడిగాడు కేదార్ బాబు. ఇవాళ వేడి ఎక్కువగా ఉంది అన్నది అచల తలడ్డంగా ఊపి. హరే, మహింబాబుకు ఇవ్వలేదే? నువ్వు టీ తాగవేమిటి మహింబాబు అన్నాడు కేదార్ బాబు. మహిం జవాబు చెప్పకముందే అచల పక్కకు తిరిగి అతని ముఖం చూస్తూ స్వాభావిక మృదుస్వరాన అన్నది. వద్దులేండి, చెడ్డ ఎండ కాసింది ఇవాళ. మీరు టీ తాగనక్కర్లేదు. ఇలాంటప్పుడు మీ వంటికి తేనీరు పడదు. ఎవరో మాయామంత్రవేత్త ఒక పెద్ద పర్వతాన్ని పెగుల్చుకు తెచ్చి తన గుండె మీద విసిరికొట్టినట్లయింది సురేష్ బాబుకు. అతడేమీ మాట్లాడలేదు. అవ్యక్త విస్మయ నిర్మగ్నుడై నిర్నిమేష దృష్టి ప్రసరిస్తూ ఉండిపోయాడు. కొంచెం ఉండండి, లైమ్ జ్యూస్ షర్బత్ తయారు చేసి పట్టుకొస్తాను అంటూ అతని సమ్మతి కోసం వేచి ఉండకుండానే బయటకు వెళ్ళింది అచల. సురేష్ అవతల పక్కకు ముఖం పెట్టి కట్టె బొమ్మల తేనీరు తాగుతున్నాడు. కానీ రుచి పచి కనిపించడం లేదు. పైగా అతడి నాలుక చిటచిటలాడుతోంది. తేనీరు తాగటం ముగించి దుస్తులు వేసుకుని కేదార్ బాబు తయారైనాడు. అచల యథాస్థానంలో కూర్చొని అల్లిక పనిలో మునిగి ఉండటం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఇంకా అలాగే కూర్చుని ఏమిటా అల్లుకోవటం, బయలుదేరవే. అచల తల ఎత్తి శాంతంగా జవాబు చెప్పింది. నేను రాను నాన్న. రావు? అదే, రాను నాన్న, ఇవాళకి మీరు వెళ్ళండి, నాకు రావాలనిపించడం లేదు. సురేష్ అభిమానం దెబ్బతిన్నది. అతనికి కోపం వచ్చింది. పదండి కేదార్ బాబు, మనం వెళ్దాం. ఆమెకు ఒంట్లో బాగులేదు కామాలు, బలవంతం చేయటం ఎందుకు అన్నాడు. అతని ముఖంలో వ్యక్తమైన కోపాన్ని కేదార్ బాబు గమనించాడు. కూతుర్ని అడిగాడు. సుస్తీగా ఉందా ఏమిటి? లేదు నాన్న. ఎందుకు సుస్తీ? కులాసాగానే ఉన్నాను.
మహిం వైపు వీపు పెట్టి నిల్చున్నాడు సురేష్. అందుచేత అతని ముఖంలోని వైమనస్య లక్షణం గమనించలేకపోయాడు. మనం వెళ్దాం పదండి కేదార్ బాబు. ఆమెకు ఇంటి వద్ద ఏమైనా పని ఉందేమో. బలవంతం పెట్టి తీసుకుపోవడం దేనికి? ఇంటి దగ్గర నీకు పని ఉందా? కోపంగానే అడిగాడు కేదార్ బాబు. పనేమీ లేదు. మరి లేచిరా, చెప్పిన మాట వినవు కదా, మొండితనం నువ్వు అంటూ కేదార్ బాబు కేకలేశాడు. ఆమె చేతిలోని ఊలు అల్లకం జారి కింద పడిపోయింది. బిత్తరపోయి సురేష్ వైపు, తండ్రి వైపు గుడ్లు పగించి చూసింది. చివరికి హఠాత్తుగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సురేష్ ముఖం వివరణమైంది. మీరు ప్రతిదానికి జబర్దస్తి చేస్తారు. సరే, నాకు ఆలస్యం అవుతున్నది, సెలవిస్తే వెళ్దాం అన్నాడు. కేదార్ బాబు తన అనుచిత కోపానికి మనసులోనే లజ్జితుడైనాడు. సురేష్ మాటలకు కోపం వచ్చింది. ఆ కోపం వెళ్ళి మహిం మీద పడ్డది. హృదయంలో ఏదో వ్యధ, క్షోభ, బాధగా ఉండి మహిం లేచిపోదామని చూస్తున్నాడు. ఇంతలో కేదార్ బాబు, ఏమన్నా అవసరమైన పని మీద వచ్చావా మహిం బాబు అని అడిగాడు. లేదు అన్నాడు మహిం తిన్నగా, తనను తాను సంభాళించుకొని లేచి నిల్చుని. కేదార్ బాబు వెళ్ళిపోవడానికి సిద్ధమై అన్నాడు. ఇవాళ మేమంతా కాస్త తొందరలో ఉన్నాం, మరిక ఎప్పుడైనా వస్తే? చిత్తం, అలాగే వస్తాను. కానీ నేను తప్పకుండా రావాల్సిన అవసరం ఉందంటారా? కేదార్ బాబు సురేష్ వైపు తిరిగి అతనికి చెబుతున్నట్లుగా అన్నాడు. నాకేమీ అవసరం కనిపించదు, కానీ నీకు అవసరమని తోస్తే రావచ్చు. 2-3 విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. ముగ్గురు వీధిలోకి వచ్చారు. వెంట మహిం ఉన్నాడన్న జ్ఞానమే లేకుండా సురేష్ కేదార్ బాబుతో సహా బండిలోకి ఎక్కి కూర్చున్నాడు. బండి సాగిపోయింది. మహిం బాబు 4 అడుగులు ముందుకు నడిచాడు. ఇంతలో ఎవరో పేరు పెట్టి పిలిచారు. వెనక్కి తిరిగి చూశాడు. రొప్పుకుంటూ బెహరా వచ్చి ఏదో కాగితం ముక్క అతని చేతిలో ఉంచాడు. దానిమీద పెన్సిల్తో అచలా అని మాత్రం రాసి ఉంది. ఒకసారి మిమ్మల్ని వచ్చి పొమ్మన్నారు అన్నాడు బెహరా. తిరిగి వచ్చి మహింబాబు మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అక్కడే నిల్చుని ఉంది అచల. ఆమె కన్నులు ఇంకా అశ్రుసిక్తాలుగానే ఉన్నవి. దగ్గరకు వచ్చి ఆమె అన్నది, మీ కసాయి మిత్రుని చేత నా గొంతు కొయిస్తారా? మీ పట్లనే అంత కృతజ్ఞత ద్రోహం గావించిన వాని చేతికి నన్ను ఏమనుకుని ఒప్పచెప్పేస్తున్నారు? కన్నీళ్ల ధార ప్రవాహంగా ఏడ్చింది అచల. మహిం నిర్ఘాంతపోయి నిల్చున్నాడు. మరి 2 నిమిషాలకు పైట కొంగుతో కన్నీళ్లు తుడుచుకొని, ఇంకా నేను సిగ్గుపడి లాభం లేదు, ఏది మీ కుడి చెయ్యి అంటూ స్వయంగా అతని కుడి చెయ్యి తన కేసి లాక్కుని తన వేలి ఉంగరం తీసి అతని వేలికి తగిలించి అన్నది, నాకేం పాలు పోవటం లేదు, బుర్ర పని చేయటం లేదు, చేయవలసిన పని ఏమిటో మీరే చెయ్యాలి అని చెప్పి అచల మహింకు నమస్కారం చేసింది. తడబడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. మహిం మంచి కానీ చెడు కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ కటకటాల దగ్గరనే చాలాసేపు మౌనంగా నిల్చున్నాడు. చివరికి మెల్లగా మెట్లు దిగి వీధిలోకి వచ్చాడు. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ విరచిత గృహదహనం 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.